RG2 ఏరియా సింగరేణి హై స్కూల్లో ఉచిత పాలిసెట్ శిక్షణా తరగతులను సింగరేణి అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు గురువారం ఐటింగ్ లైన్ కాలనీలోని సెక్టార్ 3 సింగరేణి కాలనీస్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను ఆఫీషియేటింగ్ జనరల్ మేనేజర్ ఎం రాముడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ఆదేశాల మేరకు ఈ శిక్షణను ఏర్పాటు చేయడం జరిగిందని, పాలిటెక్నిక్ ద్వారా అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, దూర ప్రాంతాలకు వెళ్లకుండా సమీపంగా సింగరేణి యాజమాన్యం సెక్టార్ 3 పాఠశాలలో ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేయడం చాలామంది నిరుపేద విద్యార్థులకు ఈ కోచింగ్ ఉపయోగపడుతుందని అన్నారు. ఎందుకంటే శాస్త్రవేత్త బాగా తెలియదు కదా, ఈయన బ్రెయిన్ ఏముందో దీన్ని టెస్ట్ చేయాలని చూశారట. నార్మల్గా ఆ బ్రెయిన్ని పీస్ చేసి ల్యాబ్లో టెస్ట్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది తెలుసా, ఆయన బ్రెయిన్ కూడా నార్మలే ఉంటుంది. అంటే ఆయన వాడే విధానం, అందరి బ్రెయిన్ నార్మలే ఉంటుంది, కానీ వాడే విధానం పెట్టుంటుంది. కాబట్టి మిమ్మల్ని లైఫ్లో పైకి తీసుకెళ్లాలన్నా, లైఫ్లో కిందికి తీసుకెళ్లాలన్నా మీ యొక్క బ్రెయిన్ అంటే మీ యొక్క మైండ్ని పర్ఫెక్ట్గా లక్ష్యం వైపు వాడితే డెఫినెట్గా మీరు ముందుంటారు. అవునా కదా? వాడతారా? చెప్పండి. 25 సంవత్సరాల దాకా నేను నా లైన్ని జవదాటను, నా లక్ష్యాన్ని నేను చేరుకుంటానని మాటిస్తారా? ఇస్తలేరు అబ్బాయి. గట్టిగా చప్పట్లతో చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మన మెమొరీ పవర్ ఎంత తెలుసా? మీరు సెల్ మెమొరీ పవర్ ఎంత? ఈ సెల్ ఉంది ఎంత? దీని మెమొరీ పవర్ 60 GB ఉంటుంది, హైయెస్ట్ 250 GB ఉంటుంది. అవునా కదా? అంతే కదా? కానీ మన మైండ్ మెమొరీ పవర్ ఎంత తెలుసా? 2,50,000 GB. అంటే మీరు ఎంత స్టోరేజ్ చేసుకోవచ్చో చూడండి. అవునా కదా? 2,50,000 GB చూడండి. తర్వాత ఆ జీబీ స్టోరేజ్ చేసుకోవాలంటే కావాల్సింది ఏంటి? లెన్స్, కెమెరాస్ పనిచేయాలి. అవునా కదా? అవి అనేది కెమెరాస్ దగ్గర పనిచేస్తుంది. అంటే ఇది చూడగానే దీన్ని మర్చిపోమని అంటే మన ఐ పవర్ ఎంత ఉంటుందంటే, ఈ సెల్ ఫోన్ మామూలు నాకు తెలిసి 50 మెగాపిక్సెల్ ఉండొచ్చు. అవునా కదా? కానీ మన కంటి మెగాపిక్సెల్ ఎంత తెలుసా? 576 మెగాపిక్సెల్. అంటే ఈ సార్ నేను చూస్తే నేను లైఫ్ లాంగ్ మర్చిపోను, అంత పవర్ అన్నమాట. అంటే అంత కెపాసిటీ అన్నమాట. చూడండి, అంటే మీరు సబ్జెక్టు చదివితే లైఫ్ లాంగ్ మర్చిపోవద్దు, అంటే అంత పవర్తో చదవాలి. అందుకనే బల్బులు కనుగొన్నది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. అవునా కదా? ఆయన క్లాస్లో చాలా ముందు టీచర్లు ఏమనుకోవాలంటే ఇక క్లాస్కు రావద్దు, అసలు నువ్వు క్లాసు బాగా ముందు అని చెప్పి ఒక స్లిప్పు, ఒక పేపర్లో కవర్లో ఒక స్లిప్ రాసి, ఈ స్లిప్ మీ మదర్కి ఏమని చెప్పి ఆ స్లిప్ రాసి పెడతారు. ఆ స్లిప్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పే అమూల్యమైన వాక్యాలు మీరు బాగుపడేదాకా ఉపయోగపడాలి. ఈ కార్యక్రమంలో నిమ్ డీజీఎం ఎస్డిఎం హుస్సేన్, డివైపిఎం వంశీధర్, పాఠశాల హెడ్ మాస్టర్ సుందర్రావు, ఉపాధ్యాయులు రమేష్, నాంచారయ్య, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.